నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జేసీ ఆధ్వర్యంలో క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిస్తూ అవగాహన ర్యాలీ. మద్యం కుంభకోణం కేసు. ఈ కేసులో 12 మంది అరెస్ట్ కాగా 5గురికి బెయిల్ మంజూరు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చమన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, విద్యాధరపురం, గొల్లపూడి బైపాస్ రోడ్డు, ఊర్మిళ సుబ్బారావు నగర్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు, వన్ టౌన్ కెనాల్ రోడ్, వినాయకుని గుడి ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఊర్మిళ సుబ్బారావు నగర్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలితో మాట్లాడారు. తోపు బండ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా, నీలిరంగు డబ్బా, పచ్చరంగు డబ్బాలో ఎటువంటి వ్యర్థాలను సేకరిస్తారో, పారిశుద్ధ్య నిర్వహణలో వారికి ఏమన్నా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది ఉన్నారు. దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గాగుడి ఈవో సీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అర్చకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో పేద వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు P4 పథకం కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా స్వయం ఉపాధి కోసం చిరు వ్యాపారులకు 100కు పైగా తోపుడు బండ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. నగరంలోని 61 డివిజన్ శాంతినగర్ లో P4 పథకం కింద ఒక మహిళకు స్వయం ఉపాధి కోసం స్థానిక నాయకులతో కలిసి తోపుడు బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో పేద వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు P4 పథకం కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 21 డివిజన్లలో టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు వంటి వ్యాపార అవసరాల కోసం అనేక మందికి సాయం అందించామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏదైతే పేదవాళ్ళకి P4 పథకం కింద వాళ్ళకి అన్ని రకాలుగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండేదానికి కార్యక్రమాలు రూపొందించాం. ఇప్పటికీ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో సుమారు 100కు పైగా బళ్ళు, తోపుడు బళ్ళు కానీ, అలాగే టిఫిన్ బళ్ళు, అట్లాగే ఇస్త్రీ బళ్ళు, కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి అన్ని రకాలుగా మా చేతనంత సహాయం మా పార్టీ నాయకులు, మేము అందరం కూడా చేయటం జరుగుతుంది. ఇది ఒక నిరంతర కార్యక్రమం. P4 అనేది ఏదైతే స్తోమత ఉన్నవాళ్ళు, అట్టడుగు వర్గాల వారికి, పేద వర్గాల వారికి, నిరుపేదలకి, చిరు వ్యాపారులకి అండగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాన్నే ఇవాళ ముఖ్యమంత్రి పలుసార్లు ఇప్పటికీ పిలుపునివ్వడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరింతగా దాతల సహకారంతో, మార్గదర్శకుల సహకారంతో కొనసాగిస్తాం. అలాగే మా స్వయంగా మా చేతనంత మాకు దేవుడు శక్తినిచ్చేంత వరకు మేము చేస్తాం. ప్రభుత్వ పరంగా చేయాల్సినంత కూడా ప్రభుత్వ పరంగా చేస్తాం. ఇవాళ చిరు వ్యాపారులకి ఏదైతే బళ్ళు మీద బడ్డీ కొట్లు, కూరగాయలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఆధార్ కార్డు మీద బ్యాంకులకి 10,000 రూపాయలు రుణం ఇవ్వమని చెప్పి, ఎటువంటి హామీ లేకుండా ఇవ్వమని చెప్పి RBI అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ఉన్నాయి. దాన్ని వాళ్ళ స్ట్రీట్ వెండర్స్కి
లైసెన్సులు ఇస్తున్నాం. దానివల్ల వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి అధిక వడ్డీలతో బయట తీసుకోకుండా బ్యాంకుల్లో తీసుకునే పరిస్థితి కల్పించాం. అట్లాగే తోపుడు బళ్ళు ఇవ్వటం వల్ల ఇది చేస్తూ ఉన్నాం. అలాగే గ్రీన్ జోన్లు చిరు వ్యాపారులకి పోలీసుల నుంచో కార్పొరేషన్ నుంచో లేదా ఇతర అధికారుల నుంచో వేధింపులు లేకుండా గ్రీన్ జోన్లు పెడుతున్నాం. ఆ గ్రీన్ జోన్లో నిరభ్యంతరంగా స్ట్రీట్ వెండర్సు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏది ఏవైనా పేద వర్గాల కోసం నిరంతరం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా శక్తి మేరకు అందరికీ ఉపయోగపడతాం, అందరికీ అండగా ఉంటాం తెలియజేస్తూ ఈరోజు 61వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఆకుల సూరి, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి పెప్సీ, అలాగే దాసర్ ఉదయశ్రీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఒక మహిళకి టిఫిన్ బండి ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంకా మెరుగైనటువంటి విధంగా చేస్తాం. నమస్కారం. 61వ డివిజన్లో శీలం సీత అనే ఆమె మొన్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారిని కలిసి అయ్యా పిల్లోడికి బాగాలేదు, ఇలా ఇది మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటా అని చెప్పి అడగంగానే తక్షణం స్పందించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ్మేశ్వర గారు ఆమెకి టిఫిన్ బండిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానికి మూలనిధి కింద కొంత ఆర్థిక సహాయం కూడా చేసి P4లో భాగంగా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము అడగంగానే తక్షణం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే బోండా ఉమ్మేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సింగినగర్ దాబాకోట్ల సెంటర్లోని ముస్తఫా మసీదులో ఈ నెల 14వ తేదీన ఆసారే ముబారక్ నిర్వహించనున్నట్లు మసీద్ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన వస్తువులు, ధరించిన దుస్తులు, అలాగే ఆయన శరీరానికి సంబంధించిన కొన్ని పవిత్ర అవయవాలను భక్తులు దర్శించుకునే అరుదైన అవకాశం కల్పించనున్నామన్నారు. ఈ పవిత్ర వస్తువులను దర్శించడం ముస్లింలందరికీ ఒక గొప్ప భాగ్యమని, ఇది విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. విజయవాడ సింగనగర్ దాబాకోట్ల సెంటర్లోని ముస్తఫా మసీదులో ఈ నెల 14వ తేదీన ఆసారే ముబారక్ నిర్వహించనున్నట్లు మసీద్ కమిటీ సభ్యులు పెద్దలు తెలిపారు. మంగళవారం ముస్తఫా మసీద్ ప్రాంగణంలో కమిటీ సభ్యులు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆసారే ముబారక్ అనగా ఆయన వాడిన వస్తువులు, ధరించిన దుస్తులు, అలాగే ఆయన శరీరానికి సంబంధించిన కొన్ని పవిత్రమైన అవయవాలను భక్తులు దర్శించుకునే అరుదైన అవకాశం కల్పించనున్నామన్నారు. ఈ పవిత్ర వస్తువులను దర్శించడం ముస్లింలందరికీ ఒక గొప్ప భాగ్యమని, ఇది విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మీడియా మిత్రులకి, వచ్చిన పెద్దలకి అందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మా హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రీ చేసి 1447 సంవత్సరాలు అయింది. ఆయనకు ఒక 53 సంవత్సరాలు, అదే 1500 సంవత్సరాలు అని చెప్పి అన్ని సార్లు బ్యానర్లు వేయటం జరిగింది. ఆయన యొక్క ముబారక్, ఆయన వేసుకున్న దుస్తులు కానీ, ఆయన యొక్క వాడిన వస్తువులు కానీ, అలాగే హజరత్ అలీ గారు ఆయన అల్లుడు గారు ఆయన వస్తువులు కానీ, బి ఫాతిమా జహరా ఆయన కుమార్తె గారు ఆయన వస్తువులు, ఇలాగే ఆయనకి నమ్మినటువంటి బంటులు కొంతమంది చాలామంది ఉన్నారు సిబ్బంది, వాళ్ళు వాడినటువంటి వస్తువులు కూడా రేపు ఆదివారం 14వ తారీఖున మేము ఇక్కడ ఆసానే ముబారక్ అని ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఇన్షా అల్లా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మగవాళ్ళకి అందరికీ చూపిస్తాం. అది దర్శనం జరుగుతుంది. దాన్ని దైవ దర్శనం అంటారు. తర్వాత 1:30కి నమాజ్ అయిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత 3 నుంచి 5 వరకు ఆడవాళ్ళకి చూపిస్తాకి అందరూ మా కమిటీ తరఫున దానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరూ మా పెద్దలు కూడా సహకారాలు, మా ఎమ్మెల్సీ గారు, అలాగే మా కమిటీ మెంబర్లు అందరూ, మా ముఫ్తీ గారు, నమాజ్ చదివించే మా గురువు గారు అందరూ దీనికి కృషి చేసి దీన్ని ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేయాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అస్సలాము అలైకుం. నమస్కారం. అస్సలాము అలైకుం. ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరికీ మా ముస్తఫా మసీదు కమిటీ నుంచి కానీ, మా ముస్తఫా మసీద్ నుంచి యావదాస్తు ముస్లిం సోదరులకి, అక్క చెల్లెలకి, మరియు మా అన్నదమ్ములు అందరికి కలిపి ముస్తఫా మసీద్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ. ఈ హజరత్ రసూలుల్లా గారిది మాకైతే కొద్దిగా తెలుసు. నేను పుట్టి 52 ఏళ్ళు అయినా ఇక్కడ దాని గురించి మనకు తెలియదు.
పెద్దలు ఎప్పుడో చెప్పారు, విన్నాం తప్ప మనకి వివరంగా తెలియదు. మా అబ్దుల్లా ముఫ్తీ గారు ఒక 2 నెలల కిందట ఇది భారీ ఎత్తున చేయాలి, ఇది జయప్రదం చేయాలి, ఇది ఆయనకి సంబంధించింది. పూర్వీకులు అనేకైన మసీదుల్లో సంవత్సరానికి ఒకసారి ఆ ఎంట్రీ కానీ ఆయన వస్తువులు ఏదైతే ఉందో ఆయనకి సంబంధించిన పూర్వీకుల దగ్గర ఉన్నాయి. దాన్ని ఎంతో పవిత్రంగా ఎంతో ఏర్పాటు చేసి దాన్ని తీసుకొచ్చి ఘనంగా చూపించాల్సిందిగా కోరుతున్నాను నేను అని అడిగారు. అడిగితే నీ కోరికకి మేము ఆహ్వానిస్తున్నాం, దానికి మేము సహకరిస్తాం, దానికి మీకు ఏ విధంగా. ఓకే. అస్సలాము అలైకుం వరహమతుల్లా. యావత్ విజయవాడ మరియు పరిసర ప్రాంతాల ముస్లిం ప్రజలందరికీ ఒక ఘన స్వాగతం. మస్జిదే ముస్తఫా నుండి మేమందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాము. సింగ్నగర్ ఏరియా ముస్తఫా మస్జిద్ దాబాగొట్ల సెంటర్. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు మరియు పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ రూహుల్లా గారు, అదేవిధంగా హఫీజుల్లా గారు, అదేవిధంగా నాగూర్ గారు, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరూ కూడా యావత్ ముస్లిం విజయవాడ ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఎందుకు అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారి ఆసారే ముబారక్ అనగా ప్రవక్త గారు వాడిన వస్తువులు, ఆయన యొక్క వేసుకున్న దుస్తులు, అదేవిధంగా ఆయన శరీరం పైన ఉన్న ఒక ముఖ్యమైన అవయవాలు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। इतवार के दिन 14 तारीख सितंबर यानी आने वाले इतवार को 2025 में हमारे मस्जिद में मस्जिद मुस्तफ़ा अजीज़ सिंह नगर विजयवाड़ा इस मस्जिद के कमेटी की जानिब से आसार मुबारक की ज़ियारत कराई जा रही है। आसार मुबारक यानी कॉस्ट्यूम्स ऑफ प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम and costumes of Imam Ali radiallahu anh, costumes of Imam Hassan, Imam Hussein, costumes of बीबी फातिमतुज़ ज़हरा एंड और दूसरे औलिया के भी इसके अंदर आसार मुबारक 30 से 40 तक जो है आसार मुबारक की ज़ियारत कराई जा रही है, जिसमें ख़ास तौर पर हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के दाढ़ी के बाल इसके अंदर मौजूद है। लिहाजा हदीस शरीफ में आया है, हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिसने मेरे आसार को यानी मेरे जिस्म से ताल्लुक़ रखने वाली चीज़ों को ज़िंदगी में देखा, अल्लाह तबारक व तआला उसकी आँखों को और उसके जिस्म को जहन्नम की आग से महफूज करेगा। ये जो है हदीस में आया है और भी बहुत सारी अहादीस इसके ऊपर मौजूद है कुरान और हदीस में। तो लिहाजा ऐसे आसार मुबारक को इस मस्जिद के कमेटी वालों ने बहुत अच्छा कदम उठाया है। इन लोगों की निगरानी में ये काम किया जाएगा। सुबह में फजर की नमाज के बाद 7 बजे रोकला पालम मस्जिद मोहम्मदिया दुर्गापुरम के पास से जुलूस के तौर पर यानी हुजूर के आसार को जब लाया जाए तो उसे शान के साथ, उसकी इज़्ज़त और एहतराम के साथ उसको लाना चाहिए। तो उसके अदब के साथ जो है जुलूस की शक्ल में कार। అందరికీ నమస్కారం। ఈరోజు మన అజిత్ సింగ్ నగర్ ముస్తఫా మసీదు నందు మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముఫ్తీ అబ్దుల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా రేపు ఆదివారం 14వ తారీఖు ఆదివారం ఆసారే ముబారక్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాడిన వస్తువులు, అతని యొక్క ముఖ్యమైన పరికరాలను మన ముఫ్తీ గారు ప్రజలందరికీ చూపించడానికి ఒక పెద్ద పారిశ్రామికమైన ప్రోగ్రాం ఒకటి సెట్ చేశారు. దానికి మసీదు కమిటీ వాళ్ళందరూ ఆహ్వానం పలికి దానికి ప్రజలకు చూపిస్తే చాలా పుణ్యం వచ్చిందని చెప్పగానే మసీదు కమిటీ వాళ్ళందరూ దానికి స్వీకరించి త్వరలో ఆ ప్రోగ్రాం కూడా చేయండి అని చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రోగ్రాన్ని రేపు 14వ తారీఖు మన ముస్తఫా మసీదు నందు జరుగుతుంది. యావత్ ముస్లిం సోదరులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ యొక్క ఆసానే ముబారక్ యొక్క పరికరాలను చూసి దాని యొక్క నిధిని పొందాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మద్యం కుంభకోణం కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగిసింది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ కాగా 5గురికి బెయిల్ మంజూరైంది. మిగిలిన 7 మందిలో విజయవాడ జిల్లా జైలు నుంచి రాజకీయ రెడ్డి, సజ్జన శ్రీధర్ రెడ్డి, చాణుక్య వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డిలను విజయవాడ జైలు నుంచి, అలాగే మరో 2 నిందితులైన నవీన్ కుమార్, బాలాజీ యాదవ్ తను గుంటూరు జైలు నుంచి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి నెల 12 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఆధునిక యుగంలో వయసుతో భేదం లేకుండా క్యాన్సర్ వ్యాధి బారిన పడి అనేక మంది బాధపడుతున్నారని జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో అవగాహన ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశామని పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జేసీఐ ఆధ్వర్యంలో క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిస్తూ ఆహ్వాన ర్యాలీ నిర్వహించారు. ప్రిజం 110 అనే నినాదంతో జేసీఐ వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వారోత్సవాలు మొదటి రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో వాకర్స్ క్లబ్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ జూబ్లీ, హరిత, జోస్ ఫిసిల్ అకాడమీ, అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ సభ్యులు, నగరవాసులు కలిసి సుమారు 400 మంది పైగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 9 నుంచి 15వ తేదీ వరకు జేసీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, సత్వర చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా పూర్తిగా సంరక్షించుకోవచ్చని తెలిపారు. జేసీఐ ప్రధానంగా 18 నుంచి 40 సంవత్సరాల యువతకు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి వృద్ధి సాధించే విధంగా శిక్షణ ద్వారా వారిని ప్రోత్సహిస్తామన్నారు. వెనకబడిన తరగతుల వారు ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, యువతకు అవుట్డోర్, ఇండోర్ స్పోర్ట్స్ టోర్నమెంట్, వ్యాపారవేత్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో పాటు వారం రోజులు వివిధ కార్యక్రమాలు ప్లాన్ చేస్తామని చెప్తున్నట్లు తెలియజేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. మరి నా పేరు విజయలక్ష్మి. ఈ సంవత్సరం ఎన్టీఆర్ జిల్లా గవర్నర్గా మరి ఉండడం జరిగింది. 165 క్లబ్స్ ఉన్నాయండి మరి మా వాకర్స్ క్లబ్ తరఫున. ఈరోజు ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మరి జేసీఐ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ కార్యక్రమం అందరినీ అవేర్నెస్ చేసుకుంటూ, జేసీఐ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజర్ గ్రూప్ అండి. ఒక బిజినెస్తో పాటు చక్కటి సర్వీస్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు, అలాగే మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడే కార్యక్రమాలు వినూత్నంగా 1 వీక్ పాటు వారోత్సవాలు మరి నిర్వహించడం, అందులో మరి మమ్మల్ని కూడా ఒక భాగస్వామిగా కలుపుకోవడం. నా పేరు కొండవీటి సాయిబాబా. నేను అమరావతి యోగా అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరిత అడ్మినిస్ట్రేటరు. ఈ జేసీఐ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన క్యాన్సర్ అవేర్నెస్ అన్నది ఇవాళ చాలా అవసరం మన దేశంలో. ఈ సైంటిస్టులు కానీ వీళ్ళు చెప్పింది ఇన్ ఫ్యూచర్లో ఎక్కువ మందికి బాగా వచ్చే అవకాశాలు ఇప్పుడే మనం చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి లేడీస్కి ఇప్పుడే మా వాకర్స్ గవర్నర్ మేడం గారు చెప్పినట్లుగా బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, గర్భాశయ క్యాన్సర్ ఇటువంటివి వస్తున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళంతా మనం తినే ఫుడ్ దగ్గర నుంచి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు చంటి. జోస్ ఫిట్నెస్ అకాడమీ నుంచి మేము ఈరోజు జేసీఐ వాళ్ళు క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ చేస్తుంటే అందులో మేమందరూ కూడా పార్టిసిపేట్ చేసాం. ఒక మంచి కార్యక్రమం అనేది జేసీఐ వాళ్ళు ప్రారంభించారు. అందుకని మేము జోస్ ఫిట్నెస్ అకాడమీ తరఫున మేమందరం కూడా సపోర్ట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఈ వారం రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మా వంతు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, అందరికీ శుభోదయం. నేను ఈ సంవత్సరం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ 2025 సంవత్సరం ప్రెసిడెంట్ అండి. నా పేరు రాజేంద్ర రెడ్డి కందుల. నేను జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాను. జేసీఐ అనేది 1910 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిన వరల్డ్ వైడ్ ఆర్గనైజేషను. ఈ సంవత్సరానికి 110 సంవత్సరాలని జేసీఐ కంప్లీట్ చేసుకుంది. అట్లాగే జేసీఐ 124 కంట్రీస్లో దీని ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి. సో జేసీఐ వారోత్సవాల్లో భాగంగా ఈ దేశంలో ఉన్న 1100 పైచులకు ఎల్ఓస్లో ఈరోజు ప్రిజిమ్
110 అనే పేరు మీద వారోత్సవాన్ని మేము ప్లాన్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ శ్రామిక భవన్లో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం బాబురావు, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1214 సర్కులర్ రద్దు చేసి సంక్షేమ బోర్డులోని సంక్షేమ ఫలాలు భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటికైనా అందించాలని, సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీన వేషాలు లెక్కిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి బి గోవిందు, ఉపాధ్యక్షులు వై సత్యనారాయణ, కోశాధికారి ఎన్ రాము, కమిటీ సభ్యులు పి పోల్ నాయుడు, రణస్థలం సత్యనారాయణ, కె పాపినాయుడు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆటిజం గర్భం నుంచే మొదలవుతుందనే పిల్లల జీవితంలోకి ప్రవేశించక ముందే దాన్ని అడ్డుకోవచ్చని రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తోడుపునురి వెల్లడించారు. ఆటిస్టిక్ పిల్లలకు ప్రధాన చికిత్స ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీ అని, ఆ చికిత్సను అందించే మొట్టమొదటి సంస్థ రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ అని స్పష్టం చేశారు. సోమవారం గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో డాక్టర్ చంద్రశేఖర్ తోడుపునురి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో మానసిక ఎదుగుదలలో లోపాలకు కారణం ఆటిజం ముఖ్య సమస్య అన్నారు. భారతదేశంలో ఆటిజం ఇతర నాడీ సంబంధిత రుగ్మతల నివారణకు సమగ్ర విధానాన్ని అందించే మొట్టమొదటి చికిత్స కేంద్రం రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ అన్నారు. అనేక ఆధునిక రుగ్మతలకు కేంద్రంగా ఉన్న మెదడుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చికిత్స అందిస్తుందన్నారు. రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 14న విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న బాలల కోసం ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలు సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్, ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్ తరపు నుండి మేము ఆటిజం ప్రివెన్షన్ కోసం వీఆర్ డెవలపింగ్ వన్ యాంటీనేటల్ ప్రోగ్రామ్. అంటే గర్భస్థ శిశువుని ఆటిజం నుండి ఎలా కాపాడాలి దానికోసం ఒక మెథడాలజీ డెవలప్ చేస్తున్నాము. అండ్ ఆటిజం చిల్డ్రన్లో ఏదైతే మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ని డెవలప్ చేయడానికి మనం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటంటే గట్ మైక్రోబయోమ్ ట్రాన్స్ప్లాంట్, అంటే ఫీకల్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఒక ఇంపార్టెంట్ మొడాలిటీ. దీనికి ఉన్న రిఫరెన్స్ ఏంటంటే మనకి ఆటిజం అనేది మనకి కెమికల్స్ గర్భస్థ శిశువులోకి మనం తీసుకుంటున్న కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అవి వెళ్ళడం ద్వారా ఫస్ట్ 1000 days ఆఫ్ ది లైఫ్లో చిల్డ్రన్కి గట్ బ్యాక్టీరియా సరిగ్గా రావడం లేదు. దానివల్ల వాళ్ళు చాలా రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ నుండి కాపాడడం కోసం, వాళ్ళని ఈ ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేయడం కోసం గట్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఇంపార్టెంట్. సో ఇది రీసెర్చ్లో ఉంది. 2019లో కూడా యూఎస్లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మనం ఇక్కడ చేస్తున్నాము మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిజం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కళారమ్య, సిఎస్ఓగా జాయిన్ అయ్యాను రెస్ప్లైస్ ఇన్స్టిట్యూట్లో. సో నా గురించి చెప్పాలంటే ఒక డాక్టర్ లేకపోతే ఒక రిటైర్డ్ ఎన్ఆర్ఐ లాగా కాకుండా నేను ఒక ఆటిస్టిక్ కిడ్ మదర్ని అనమాట. సో ఏదైతే ఇప్పుడు సొసైటీ ఫేస్ చేస్తుందో మేజర్ ఛాలెంజెస్ లైక్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కానీ, ఇంతకుముందు మనం చూడని ఇప్పుడు ఎన్నో జబ్బుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే అది జస్ట్ ఏదో అవుతున్నాయి, దానికి అలోపతి మెడిసిన్స్ ఏవైనా మార్కెట్లో ఉన్న వాటికి అందరికీ అవేర్నెస్ ఉంది. బట్ ఇప్పుడు మేజర్గా మనం ఫేస్ చేస్తుంది ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అందరికీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అది న్యూరల్ డెవలప్మెంటల్ డిసార్డర్స్ గురించి. సో దీంట్లో మనకి ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, డౌన్ సిండ్రోమ్, పిల్లలకి డెవలప్మెంటల్ డిలేస్, గ్లోబల్ డిలేస్ ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాము. దీనికి వచ్చినప్పుడు పిల్లల్ని అదేదో మందబుద్ధిలాగా, పిల్లలు ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉంటుంది, వాళ్ళు ఈ సొసైటీకి పనికిరారు అనే ఇదిలో ఉంటున్నాము. బట్ వాళ్ళకి యాక్చువల్గా సపోర్ట్ ఇవ్వాల్సింది చాలా అవసరం. నాట్ ఓన్లీ టు ద కిడ్స్ హూ ఆర్ ఎఫెక్టింగ్ విత్ ఆటిజం, ఆ ఫ్యామిలీస్కి కూడా సపోర్ట్ చాలా అవసరం. సో దాని గురించి కావాల్సిన అవేర్నెస్ కానీ యాక్సెప్టెన్స్ కానీ మనం ఇప్పుడు చూస్తున్న సొసైటీలో లేదు. సో మెయిన్ ఆటిజం అంటే పిల్లలకి
సోషల్గా, ఎమోషనల్గా, బిహేవియర్గా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి ఈ సొసైటీలో ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, అండ్ దాంట్లో మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ అనే ఛాలెంజెస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఆటిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆటిజం అంటే డెవలప్మెంటల్ డిలే. మనం చిన్నలో చూస్తూ ఉంటాము, చిన్నపిల్లలు స్పీచ్ అంటే 1 సంవత్సరంన్నర మాట్లాడాల్సిన పిల్లలు ఇంకా మాటలు రావు, ఏంటి మాటలు రాలేదని తల్లిదండ్రులకి, అంటే యాక్చువల్గా ఏంటంటే తల్లిదండ్రులకి యాక్సెప్ట్ చేయరు దాన్ని, ఆటిజం ఉందన్న దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ అది స్పీచ్ డిలే అవటం కానీ, అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకా తర్వాత జరగాల్సిన అంటే నడక రావాలి, నడక రాదు, ఎందుకు రావట్లేదని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదే వస్తుందిలే, 2 సంవత్సరం పోయింది కదా, 2 సంవత్సరాలు పోయింది కదా, అదే వస్తుంది అనుకుంటారు. కానీ అది లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి లక్షణాలకి డాక్టర్ చంద్రశేఖర్ గారు జస్ప్లస్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు దీని మీద. దీని రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ని మనం సరి చేస్తే, అంటే ఇదేంటే హోమ్లోనే సరి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ పిల్లాడు పుట్టాడు, మళ్ళీ రెండో పిల్లాడికి రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లాంటివి ముందు రూట్ కాజ్ తెలుసుకొని ఆ రూట్ కాజ్లోనే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయదలుచుకున్నారు. కాబట్టి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం విజయవాడలో పెద్ద క్యాంప్ కండక్ట్, ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది ఐకాన్ పబ్లిక్ స్కూల్లో సీతారాంపురం ఎల్లు రోడ్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. 14th సెప్టెంబర్ మార్నింగ్ 9 o'clock నుంచి ఉంటుంది. సో ఎవరైనా సరే పేరెంట్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, వాళ్ళ సలహాల కోసం కానీ, అలాగే ఇంకేదైనా దీని మీద అవగాహన పెంచుకోవడం కోసం కానీ ఎవరైనా కూడా, అందరూ కూడా ఇన్వైటెడే. ఎవరైనా వచ్చి దీని మీద అవగాహన కల్పించడం కోసం మాత్రమే మేము ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తామంటే వాటికి మేము విజయవాడలో విందన్గా ఉంటాము. ఆల్రెడీ మేము ఇంతకుముందు మస్కులర్ డిస్ట్రఫీ పేషెంట్స్ కూడా విజయవాడ నుంచి వాళ్ళకి మేము 100% సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దానికి కూడా అది డిజార్డర్, అది కూడా జెనెటికల్ డిజార్డర్, దానికి కూడా మెడిసిన్స్ లేవు. అలాగే ఆటిజం కూడా మెడిసిన్ లేదు, బట్ దానికి క్యూర్ అనేది లేదు. కానీ బట్ దాన్ని ఒక జాగ్రత్తగా చేసుకెళ్తే ఆ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ని మంచి బ్రైట్గా చేసే అవకాశం అయితే ఉంది. అలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేశారు. కాబట్టి ఆయన చంద్రశేఖర్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మొత్తం ఈ క్యాంపులో. సో ఈ క్యాంపును అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా విజయవాడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా నేను ఐకాన్ పబ్లిక్ స్కూల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Very good morning everyone. My name is Hiteshi Datta. I'm an entrepreneur and a social impact leader, and also a mother of a child, a proud mother of a child who is on the ADHD spectrum. ADHD, autism, it may be a disorder or maybe a disability for a lot of people. Kani naku adi oka experience, because oka talliga nenu ma kodukuto experience chesanu how it is to be a mother to a child on the spectrum. And society lo daniki awareness ledu. Okay, for we from our foundation are collaborating with people like Chandrasekhar garu. He is doing a lot. Kanisam world lo very countries lo, pedda countries lo, they are taking steps to do research and to give free therapies. Chala support untundi. Unfortunately India lo atlantivi ఏ సపోర్ట్ లేదు. ఫ్రీ థెరపీస్ వదిలేయండి, ఉన్న వాళ్ళు కూడా acceptance చేయరు. So schools lo gaani, they don't even allow to have kids on the spectrum in the school. They don't welcome at all. Okay, maniki enduku em avutadi dani valla, you are breaking the chance at all for a kid on the spectrum to at least grow, to at least learn, to at least nurture in that environment. Mem akkade break chesestunnaamu vallaki. We are not even including them at all. atlantivi అమరావతి మంత్రి నిమ్మల రామానాయుడు స్క్రోలింగ్ పాయింట్. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలను విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశాడు. గత వైసీపీ ప్రభుత్వంలో కాలువలు, డ్రైన్లు, ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులు మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదు. రోడ్డు పైన డయాస్, టెంట్, బారిగేట్లు పెట్టుకుని ఆకాంక్షలతో రైతులను పరామర్శించిన వ్యక్తి జగన్. నాడు జగన్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 20,000 నుంచి 16,000కు తగ్గించగా చంద్రబాబు హెక్టార్ 25,000 పెంచి ఉన్నారు. పంటలకు ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయిన జగన్ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు హయాంలో 50% సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు ఇవ్వగా జగన్ పాలనలో కనీసం బరకం ముక్క కూడా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టును ముంచేసి డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేశారు జగన్ అని అన్నారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లు కూడా పరదాలం మాటున, బ్యారికేడ్ల చాటున, హెలికాప్టర్లో ఆకాశంలో తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు రైతు గురించి, వ్యవసాయం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం. ఏదైతే ఆయన 5 ఏళ్లలో ఆ రోజు మనం చూసాం, రైతులు పంట పొలాల్లో నష్టపోతే
ఆ రోజు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద టెంట్లు వేసి డయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ యొక్క రైతు నష్టపోయినటువంటి పంట ఆ యొక్క పనులను ఆ బ్యారికేడ్ అవతల నుంచి మరి ఆ రోజునట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పనులు చూపించి అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంటే దానికి 16,000కి తగ్గించి రైతులు మోసం చేసినటువంటి వ్యక్తి. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ ఆఖరికి బరక ముక్క కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జేసీ ఆధ్వర్యంలో క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిస్తూ అవగాహన ర్యాలీ. మద్యం కుంభకోణం కేసు. ఈ కేసులో 12 మంది అరెస్ట్ కాగా 5గురికి బెయిల్ మంజూరు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.